ఒక సామెత ఉంది కదా, గదిలో పెట్టి కొడితే పిల్లైనా పుల్లాగా ఎదుగుతుంది. అట్లాంటిది పద్దాక తనులు తింటున్నారు అనుకోండి, అప్పుడు యువతల నాయకుడు కాపాడుకోవడానికి ఊరుకుంటాడా? మళ్ళీ యువతలోడు సపోర్ట్ చేస్తాడు. అప్పుడు వీడు అవతలోడిని ఊరుకుంటాడా? హింసకి అగ్రనాయకత్వాలు నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నా. 1995 ముందు ఫ్యాక్షనిజం రౌడీయిజాన్ని ఎన్టీ రామారావు ప్రోత్సహించారు, కాంగ్రెస్ ప్రోత్సహించింది. ఏ ముఖ్యమంత్రులు 95లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఫ్యాక్షనిజం రౌడీయిజాన్ని అణచి పడేశారు, మంచి పోలీసు అధికారులు పెట్టి. దాన్ని రాజశేఖర రెడ్డి కొనసాగిస్తూ శాశ్వత ముగింపుగా ఇద్దరి మధ్యన సామరస్యపూర్వక సంబంధాలు నేర్పి సెటిల్మెంట్ చేసేసాడు, శాంతి ఒప్పందాలు చేసేసాడు ఫ్యాక్షనిస్టులకి, ఇరుపక్షాలకి కూడా. అయిపోయింది అనుకున్న రావణ కాష్టాన్ని మళ్ళీ ఇప్పుడు రగిలించారు. ఈ రగిలించిందే చాలా ప్రమాదకరమైనటువంటి రగిలింపు ఇది ఎప్పుడు ఆడుతుందో తెలియదు. ఎన్నికలకు ముందు ఫలితాల సమయంలో పోలింగ్ టైంలో ఏదో ఈవీఎం ధ్వంసం చేశారనో దాడులు చేశారంటే ఓకే, దానికి ఏదో రీజన్ ఉంది, రకరకాల కారణాలు చెప్పారు. రేపు పొద్దున ఫలితాల తర్వాత కూడా ఇవి రిపీట్ అయితే ఏదో ఒక సున్నితమైన అంశం అయితే ఒక లైన్ అయితే ఉంటది అనేది ఏంటది, ఎలా చూడాలి? నిజంగా వైసీపీ ఓడిపోయినా ఈ థ్రెట్ ఉంటుంది అంటున్నారు, ఒకవేళ టీడీపీ ఓడిపోయినా ఈ థ్రెట్ ఉంటుంది అంటున్నారు. ఎందుకు ఉంటుంది? అదే నాయకులు ప్రోత్సహించడం వల్ల. నాయకులు ఆపాలి. అంటే అయితే చంద్రబాబు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా, ఇప్పుడు జగన్ క్రిందసారి ఎన్నికయ్యాక ఎవరిని ఫ్యాక్షనిజం చేయనిలా, వీళ్ళు చెప్తారు చేయించాడు. అక్కడక్కడ సంఘటనలు కుటుంబాల మధ్యన ఘర్షణని ఫ్యాక్షన్ ఘర్షణల కిందకు చూపించే ప్రయత్నం చేశారు అరాచకమని. పార్టీ పరమైన ప్రోత్సాహం పార్టీ పరమైన ప్రోత్సాహం ఉంటే జేసీ ప్రభాకర్ రెడ్డి జగను